హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కూడా ఈ అమ్మవారి నవరాత్రులు చేస్తారు. మెదక్లో ఉండే మునగాల రాణి గారు అమ్మవారి నవరాత్రులు చేశారు. 9 రోజులు ఏ విధంగా చేశారు, ఏ విధంగా 9వ రోజు పూజ చేశారు, ఇంకా ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు కూడా పెట్టుకున్నారు. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. అమ్మవారి వారణాసి గ్రామదేవత కూడాను. కోర్టు కేసులు, భూ వివాదాలు, శత్రుభయం, మానసిక ఒత్తిడి మరియు అశాంతి తొలగాలంటే వారాహి అమ్మవారి పూజ చేయాలి. ఆపదలు తొలగాలి అంటే కూడా వారాహి అమ్మవారి పూజ చేస్తారు. అంతేకాకుండా తల రాతను సైతం తిరిగి రాసే శక్తి ఉంది ఈ గుప్త నవరాత్రులకు. అందుకని వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు చేస్తారు. వారాహి అమ్మవారిని తలుచుకున్న, అమ్మవారి పూజ చేసిన, అమ్మవారి నవరాత్రులు చేసిన కటిక దరిద్రంలో ఉన్నా కూడా మంచి స్థితిలోకి వస్తారు. వారాహి అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజైన పాడ్యమి రోజు ముందుగా అమ్మవారి ఫోటోకి అలంకరించి ఈ విధంగా పెట్టారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. చక్కగా కామాక్షి దీపాలలో దీపాలు వెలిగించారు. ముఖ్యంగా అమ్మవారిని పసుపుతో అమ్మవారి రూపంగా మలిచి ఈ విధంగా పూజ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ప్లేట్లో పెట్టారు చూడండి పసుపుని. అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు ముద్దను ఆ విధంగా పెట్టి పసుపు కుంకుమలతో పూజ చేశారు. మొదటి రోజే అమ్మవారు ఇంట్లోకి వస్తున్నారు అన్నట్టుగా అమ్మవారి పాదాలను కూడా వేశారు. పాదాలపైన పసుపు కుంకుమ అక్షంతలు పెట్టారు. ఇక మొదటి రోజు కాబట్టి అమ్మవారికి పసుపు అక్షంతలతో అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేశారు. ముఖ్యంగా పానకం అంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ప్రతిరోజు కూడా పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టేవారు. ఇంట్లో ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకునేవారు. ఈ విధంగా నవరాత్రులలో మొదటి రోజు పూజ పూర్తి చేసుకున్నారు. ఇక నవరాత్రులలో రెండవ రోజు కూడా అమ్మవారికి మొదటి రోజు లాగానే పూజ చేశారు. ఇక రెండవ రోజు వచ్చేసి కుంకుమ అక్షంతలతో అమ్మవారికి అష్టోత్తరం చేశారు. పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టారు. అమ్మవారి పాదాలు కూడా వేశారు. వీలైతే షోడశోపచారాలతోటి పూజ చేసుకోవచ్చు, లేదా కుదరకపోతే పంచోపచారాలతోటి కూడా ఈ విధంగా అమ్మవారి పూజ చేయవచ్చు. ఇక నవరాత్రులలో మూడవ రోజు వచ్చేసి కుబేర కుంకుమాక్షంతలతో అమ్మవారికి అష్టోత్తరం చేశారు. అలాగే పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టారు. పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర పెట్టారు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేశారు. ఇక నాలుగవ రోజు వచ్చేసి అమ్మవారికి సిల్వర్ కాయిన్స్ తోటి అష్టోత్తరం చేశారు. ఇక నవరాత్రులలో 5వ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. నవరాత్రులలో 6వ రోజు శనివారం, అందుకని అమ్మవారికి చిట్టి గాజులతో అర్చన చేశారు. వారాహి అమ్మవారి నవరాత్రులు 7వ రోజు విశేషంగా ఆషాఢ మాసం గోరింటాకు, శాకాంబరి అలంకరణ, గోల్డ్ కోటెడ్ పువ్వులతో అమ్మవారికి అర్చన. పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టారు. శాకాంబరి అలంకరణలో అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. చాలా బాగుందండి, చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది. వారాహి అమ్మవారి నవరాత్రులు 8వ రోజు గురువింద గింజలతో అష్టోత్తరం చదివి అర్చన చేశారు. ఇక 9వ రోజు వచ్చేసి అమ్మవారికి తామర గింజలతో అర్చన చేశారు. ఇక నవరాత్రులలో చివరి రోజు 9 రోజులు ఏ విధంగా అర్చన చేశారో అవన్నీ ఇక్కడ పెట్టారు. పసుపు అక్షంతలు, కుబేర కుంకుమ అక్షంతలు, గోల్డ్ కోటెడ్ పువ్వులు, చిట్టి గాజులు, కుంకుమార్చన చేసిన కుంకుమ, సిల్వర్ కాయిన్స్, తామర గింజలు, గురువింద గింజలు, ఎరుపు అక్షంతలు అంటే కుంకుమ కలిపిన అక్షంతలు, ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టారు. అంతేకాకుండా అమ్మవారికి వడపప్పు, పానకం 9 రకాల నైవేద్యాలు కూడా చేసి సమర్పించారు. మొదటి రోజు నుండి కూడా చివరి రోజు వరకు అమ్మవారి పాదాలు కూడా వేశారు. ఇక అమ్మవారికి చీరే, రవిక బట్టలు పెట్టి ఓడిబియ్యం కూడా పోశారు. మొత్తం 9 మంది సుమంగళి స్త్రీలు వచ్చి అమ్మవారికి ఓడిబియ్యం పోసారట. ఓడిబియ్యం పోసారు కదా అని ఆ ఓడిబియ్యం బియ్యమే ఉండి వచ్చిన సుమంగళి స్త్రీలకు అందరికీ కూడా భోజనాలు కూడా పెట్టారట. ఓడిబియ్యం పోసిన తర్వాత అందరూ కలిసి చక్కగా అమ్మవారికి మంగళహారతి కూడా ఇచ్చారు. వచ్చిన సుమంగళి స్త్రీలకు వాయనంగా ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు, పసుపు కుంకుమ, గాజులు, కుడుకలు, వక్క, పండు, తాంబూలం ఇవన్నీ కూడా వాళ్ళకు ఇచ్చారు. ముత్తైదులకి ఈ విధంగా పసుపొట్టు ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోసారు కదా, ఆ బియ్యంతోటి అన్నం వండి అందరికీ భోజనాలు కూడా పెట్టారు.
ఇక ఆషాఢ మాసం కదా, అందుకని అమ్మవారికి గోరింటాకు సమర్పించి తర్వాత అందరూ మహిళలు కూడా చేతులకు ఈ విధంగా గోరింటాకు పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, దాని వెనకాల ఉన్న చారిత్రక కథ ఏమిటి అనే దానికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ విధంగా వారాహి అమ్మవారి పూజ చేసినా, నవరాత్రులు చేసినా కూడా 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుందట. అంతేకాకుండా విశేష ధన ప్రాప్తి, మంచి ఆరోగ్యం, శత్రువుల మీద ఆధిక్యం కూడా పొందుతారట. వారాహి అమ్మవారి పూజ అంటే వరాల జల్లు కురిసినట్టే. ఇంత గొప్ప అమ్మవారి పూజ చేసినందుకు మీ జన్మ ధన్యమైంది రాణిగారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మెదక్లో ఉండే మునగాల రాణి గారు ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఏ విధంగా చేసుకున్నారో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా అమ్మవారి నవరాత్రులు కనుక చేసుకుని ఉంటే ఏ విధంగా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.